కేవలం 15,000 రూపాయలు. పిచ్చుకుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు. విశాఖపట్నం యొక్క 20 లక్షల మంది ప్రజానికం యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి సాహస వీరులుగా వీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 15,000 రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అలవెన్స్ అదనంగా 6,000 రూపాయలు పెంచితే, గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ, ఇక మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం కూటమి, ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకని అమలు చేయరు? 6,000 ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. 98 మంది కార్పొరేటర్లమే మేయరు, డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. 4,500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదాయం ఉంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 6,000 రూపాయలు ఆరోగ్య అలవెన్స్గా ఇవ్వడానికి ఏం పోయింది మీకు? మేము చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఎందుకు అమలు చేయరు? మీ రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇవ్వటం లేదు కదా. మేము చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయకుండా మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారనేటువంటిది నేను రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మున్సిపల్ యూనియన్ సిఐటిగా 100 సార్లు మీ ఆఫీసు చుట్టూ తిరిగారు, సిడిఎంఏ చుట్టూ తిరిగారు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ తిరిగారు. కానీ మీరు అమలు చేయకపోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. 53 మంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ తీసుకోవాలి. అలాగే విశాఖ మేయర్ గారు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి తక్షణమే 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ పెంచేలాగా 53 మంది కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాలని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనం ఉందని వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు పాములతోటి, అలాగే కుక్కలతోటి, పందులతోటి, గేదెలతోటి ఎందుకు ప్రదర్శన చేయాల్సినటువంటి స్థితి మీరు ఎందుకు కల్పించారని నేను అడుగుతూ ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. ఇది వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క జీవితాలతోటి మీరు ఆటలాడుకోవటం అనేటువంటి సరైనది కాదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువులు చదివించుకోవాలి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక ఇల్లు కావాలి, వాళ్ళ యొక్క ఖర్చులు ఉన్నాయి, వాళ్ళన్నిటికి కావాల్సినటువంటిది మీరు అదనంగా వేతనాలని 15,000 రూపాయల నుంచి అదనంగా 6,000 రూపాయలు చెల్లించేటటువంటి చర్యలు చేపట్టాలని. ఎంత 6,000 అంటే అది పెద్ద లెక్కే ఉంది. 53,000కి ఒక పార్కులో 2-3 కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు, ఒక రోడ్డు వేస్తే 1 కోటి రూపాయలు తినేస్తున్నారు, ఒక కాంట్రాక్ట్ తీసుకొని గుర్రాల పార్కులో 6 కోట్ల రూపాయలు తినేశారు. అలాగే G20 పేరు మీద 80 కోట్ల రూపాయలు తినేశారు. వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వటం మీకు సాధ్యం కాదా? కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు. విశాఖపట్నం యొక్క పౌరుల యొక్క సొమ్ముని వాళ్ళు ఇచ్చేటటువంటి ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, లేకపోతే బిల్డింగ్ ఫీజులు అనేక రూపాల్లో మీకు ఫీజులు చెల్లిస్తూ ఉన్నారు. ఇటువంటి కష్టపడేటటువంటి వాళ్ళకి చెల్లించడానికి ఏమి సొంత సొమ్మేమని ఇస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల ఇప్పటికైనా చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళకి హెల్త్ అలవెన్స్ అనేటువంటిది వెంటనే 6,000 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలనేటువంటిది కూడా నేను సిపిఎం కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిపిఎం పార్టీగా కౌన్సిల్లో వీళ్ళ యొక్క పర్మనెంట్ చేయాలనే అనేక సార్లు కోరటం జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం తిరస్కరించింది, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా తిరస్కరించింది. ఇది సరైనటువంటిది కాదు. వెంటనే వీళ్ళకి వేతనాలు